ఆ వీడియో నువ్వు ఎందుకు వదలలేదు? నిజమైతే అప్పుడు మాట్లాడదాం రమ్మని చెప్పు. వదిలాం కదా సార్, వదిలే సోషల్ మీడియా వచ్చింది కదా సార్, వదిలే నువ్వు వేసారు మన వాళ్ళు. ఏ సార్ ఇప్పుడు పంపిస్తాను మీకు, ఇప్పుడు పంపించడం పెట్టా వదిలేరు ఆల్రెడీ, మన ఆఫీస్కి పంపిస్తాను సార్. ఇప్పుడు వదిలేరు సార్ అసలు. ఆ వీడియో నా దగ్గర ఉంది, చూపిస్తా చూడండి మీకు. అమ్మాయి ఏం చెప్పిందో 2 వీడియోలు సార్. 15 లక్షలు తీసుకున్నప్పుడు ఒకసారి అదోండి. నాకు కిరణ్ రాయల్ అలియాస్ కిరణ్ కుమార్ అనే అతనికి 2013 నుండి ఈ రోజు వరకు చాలా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. దీని మూలంగా గత కొద్ది కాలంగా చాలా గొడవలు జరుగుతున్నాయి మా మధ్య. ఈరోజు అనగా 18/11/2023 పెద్దల సమక్షంలో ఒక ఒప్పందానికి వచ్చాము. ఈ రోజు నుంచి అతని వల్ల మా కుటుంబానికి ఎటువంటి హాని జరగకూడదు. అదేవిధంగా నా తరపు నుంచి, నా పిల్లల తరపు నుంచి అతని కుటుంబానికి ఎటువంటి హాని జరగదు. ఫైనాన్షియల్గా అన్నీ మేము ఈరోజు సెటిల్ చేసుకున్నాం. అది ఆ లావాదేవీలన్నీ ఒక లిఖితపూర్వక పత్రంలో రాసుకున్నాం. ఇది అన్నీ నేను దైవ ప్రమాణంగా చేస్తున్నా. సర్లే, బాగానే ఉంది మరి, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి ఎలా తెర మీదకి వచ్చింది, మరి ఎవరు తీసుకొచ్చారు? ఇది రండి, ఇది లేట్, ఇది కూడా మెయిన్. గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న లావాదేవీలు వల్ల అనేక గొడవలు అయ్యాయి. ముందు చెప్పినట్టుగా ఇచ్చిన చెక్స్, బాండ్ అన్నీ ఈ రోజుతో క్లియర్ అయ్యాయి. ఆ తర్వాత మిగతా వాటికి 2 చెక్కులు, బాండ్స్ ఇచ్చారు. ఈ రోజు నుంచి అతనికి నాకు ఎటువంటి లావాదేవీలు లేవు. నా కుటుంబం నుంచి అతనికి, అతని కుటుంబం నుంచి నా కుటుంబానికి ఎటువంటి హాని జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను. చూడండి సార్, 2023లో 15 లక్షలు పెద్ద మనిషి సమక్షంలో వైసీపీ నాయకులు అమ్మాయి బంధువులు తీసుకొచ్చి మా ఇంట్లో కూర్చోబెట్టి 15 లక్షలు డబ్బులు తీసుకుంటే ఆ 15 లక్షలు ఇచ్చి మిగతా 15 లక్షలకి చెక్కులు బాండ్లు ఇచ్చినప్పుడు ఇంకో వీడియో అది. ఫస్ట్ 10 లక్షలు ఒకసారి, 5 లక్షలు ఒకసారి తీసుకునింది. మళ్ళీ 15 లక్షలు తీసుకొని సెటిల్మెంట్ అయిపోయింది, నాకు సంబంధం లేదని చెప్పి 2023లో ఇచ్చిన లక్ష్మి 2025 ఎందుకు వచ్చింది తెరపైకి? చిట్టిరెడ్డి తీసుకొచ్చాడు. చిట్టిరెడ్డి బుల్రెడ్డి ఉన్నాడు ఇక్కడ, అభినయ్ రెడ్డి అని, బుల్రెడ్డి ఆయన పేరు కూడా వైరస్ రెడ్డి. ఆయన వచ్చినాడు, చిట్టిరెడ్డి మా నాయకుడు అంటామని చెప్పి బుల్రెడ్డి సీన్లోకి వచ్చి మొత్తం సోషల్ మీడియా యాక్టివ్ కిరణ్ రాయల్ని ఏ విధంగా దెబ్బతీయాలి, ఎట్ట కొట్టాలి ఆలోచనలో ఈ అమ్మాయి ఎప్పటి నుంచో వాళ్ళతో అందుబాటులో టచ్లో ఉంది కాబట్టి ఈ అమ్మాయిని పెట్టి గేమ్ ఆడదాం, కిరణ్ రాయల్ని వాడుకుందామని చెప్పి ఆ అమ్మాయి తీసుకొచ్చి ఆ అమ్మాయి కష్టాల్లో ఉన్నాం, నీ కష్టాలు మేము తీర్చేస్తాము, మేము వైసీపీ పార్టీ వాళ్ళందరూ నీకు ఎండగా ఉంటాం, బండగా ఉంటామని చెప్పి ఆ అమ్మాయికి 25 లక్షలు డబ్బులు ఇచ్చి ఆ అమ్మాయి ఆడియో కాల్స్, ఫోన్ కాల్ డీటెయిల్స్ కూడా తెప్పించాం మేము. ఆ అమ్మాయి అన్ని కోట్లు వేసాము, అన్నీ వచ్చింది. అది అన్నీ కూడా నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఇచ్చిన తర్వాత మీడియాకి రిలీజ్ చేస్తా. ఎందుకంటే దాంట్లో కొన్ని ప్రముఖమైన పేర్లు కూడా ఉన్నాయి. ప్రముఖ వ్యక్తులు కూడా ఆ అమ్మాయితో మాట్లాడినారు, కిరణ్ రాయల్ని ఇరికించమని చెప్పి. వైసీపీ పార్టీ వాళ్ళతో కాకుండా కొంచెం ప్రముఖులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాకు తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన తర్వాత మొత్తం ఎవిడెన్స్ ఇస్తా. ఆ విషయం అప్పుడు తెలిసిపోయింది కాబట్టి డ్రామాలు ఆడుతూ ఉంది. ఆ అమ్మాయి మీద కేసులు ఉన్నాయి చెప్తే ఎవరు నమ్మలేదు. నీ దగ్గర టెలిఫోన్ డాటా, ఫోన్ కాల్ డాటా ఇవన్నీ తీసుండొచ్చు, కోర్టులో వెళ్తున్నావు, పవన్ కళ్యాణ్ గారికి చూపిస్తానంటున్నారు మీరు, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. ఇప్పుడు మీ వివాదం వల్ల ఇప్పుడు వైసీపీ వాళ్ళు అమ్మాయిని వాడుకుని నీ మీద ప్రయోగించాలని చూయడబట్టేనా ఇప్పుడు ఆమె పోలీసులకు దొరికిపోయింది? ఇప్పుడు దొరికిపోయింది. ఆ అమ్మాయి పోలీసులు దొరకకుండా 2 సంవత్సరాలు దానికో తిరిగింది. ఆ అమ్మాయి టీవీలలో వచ్చి, ట్విట్టర్లో వచ్చి, ఫేస్బుక్లోకి వచ్చి పెద్ద